ఇప్పుడే చేరుకున్నాను ఎల్లాకి. ఇది మ్యాడ్ మంకీ. దిస్ ఈజ్ మై హాస్టల్. టుడే నైట్ ఐ విల్ స్టే. హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈజ్ మై బర్త్డే గిఫ్ట్. ఈరోజు నా పుట్టినరోజు కానుకగా నేను ఈ సంవత్సరం 2025 శ్రీలంక దేశానికి పర్యటనకు వచ్చా. నా బర్త్డేకి నేనే గిఫ్ట్గా ఇచ్చుకుంటున్నా. శ్రీలంక ఈజ్ వెరీ నైస్ పీపుల్. మంచి కల్చర్ ఉంది. గుట్టల మీద టీ తోటలకు ప్రసిద్ధి మన అందరికీ తెలిసిందే. నా పుట్టినరోజుని ఈ ప్రకృతిలో గడుపుకోవడం కోసం నేను ఇక్కడికి విచ్చేసా. అందులో ఎప్పటి నుంచో నేను 4-5 నెలల నుంచో కలగన్నాను. శ్రీలంకలో ఎల్లా సిటీలో ఎత్తైన ప్రదేశంలో, ఎల్లా అనేది హిల్ స్టేషన్. అది ప్రపంచంలో కన్నా ఎక్కువ ఎత్తైనటువంటి హిల్ స్టేషన్. అది చాలా గుట్టల మీద ఉంటుంది. అందులో నేను ట్రైన్లో ప్రయాణం చేసి, బస్సులో ప్రయాణం చేసి చివరికి లాస్ట్ నైట్ ఎల్లాకి చేరుకున్నా. ఎల్లా నైట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా నేను వీడియోలో షేర్ చేస్తా. ఇది డైరెక్ట్ నేనే లైవ్ ఇస్తున్నాను. ఈ డెమో ద్వారా వ్యూ పాయింట్ అని బై ఎర్త్ నుంచి పైకి చాలా దూరం ఉంది. పైకి ఇంకా పైకి. హౌ మెనీ ఫీట్స్ ఆర్ దేర్ డౌన్ టు ఎర్త్? హౌ మెనీ ఫీట్స్ హైట్? అదే అడుగుతున్నాను. నేను ఆటో హైర్ చేశాను. దిస్ ఈజ్ 2 or 3 పాయింట్స్ చూపెట్టాలి. శ్రీలంకన్ రూపీస్లో తను 5,500 అడిగాడు. నేను 5,000 ఇస్తానన్నాను. రాత్రే మాట్లాడుకున్నాం. ఇప్పుడే వచ్చాడు. అక్కడ నుంచి మేము బయలుదేరి ఇక్కడికి రావడానికి నా రూమ్ కాడ నుంచి ఈ టైం పట్టింది. నిజంగా రియల్లీ హ్యాట్స్ అప్. దిస్ ఈజ్ ఎ న్యాచురల్. 1409 అట. 1409 మీటర్లట పైకి. చూడండి, ఎత్తైన వృక్షాలు. ఈ ఖనిజ సంపద శ్రీలంకలోనే ఉంది. శ్రీలంక క్రైసిస్ రాబట్టి కొంచెం ఇబ్బందిలో ఉంది అంతకుముందు. ఇప్పుడైతే ఓకే, మళ్ళీ లైన్లో పడిపోయింది. ఎందుకంటే వాళ్ళ జీడిపి రేటు కూడా ఉంది కాబట్టి. అంతకుముందు జరిగింది అందరికీ తెలుసు మనకి. ఇప్పుడు పర్యాటకులతోటి మళ్ళీ పుంజుకుంటున్న శ్రీలంక. యాక్చువల్లీ రియల్లీ హ్యాట్స్ అప్. చూడండి, ఎత్తైన కొండలు, ఈ ప్రకృతి నడుమ. వీళ్ళు ప్రతి దాన్ని నేచర్తోనే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అన్ని చోట్ల నేను చూసా. ప్రతి ఇంట్లో కూడా ఇట్లా పువ్వులతో చిన్న చిన్న తోటలు ఉన్నాయి. ప్రతి చిన్న ఇంటి ముందు కూడా ఇలా టీ గార్డెన్స్ ఉన్నాయి. ఇవి చూశారు కదా, టీ గార్డెన్స్. ఇట్లా పబ్లిక్. ఇదిగో, ఇది ఎంత చిన్న ప్లేస్ ఉన్నా కూడా దాన్ని ఆక్యుపేట్, అంటే దీన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటారు వీళ్ళు. అంటే వీళ్ళు వనరులు కూడా దీని మీద అనుకుంటా. ఇది చూడండి, ఇది దగ్గర, ఇది ఇట్లా ఈ చిన్న ప్లేస్ని కూడా వాళ్ళు ఇలా మొక్కలతోటి దీన్ని చేశారు. ఇలా వీళ్ళ జీవనోపాధి కూడా ఇదే అనుకుంటా. ఈ హిల్ వరకు, పై వరకు కూడా అవే. నాకు తెలిసి అరటి చెట్లు కనపడ్డాయి, కొబ్బరి, ఇంకా సంథింగ్. దిస్ ఈజ్ మై ఆటో. ఇది వ్యూ పాయింట్ కాడికి వెళ్దాం. మీకు ఈరోజు నా స్పెషల్. నేను ఇంత దూరం ఎందుకు కష్టపడి వచ్చానో మీకు చెప్తా. ఇంకొద్దిసేపట్లో ఈ వ్యూ పాయింట్లో ఇంత దూరం రావడానికి వీళ్ళ ఆచార వ్యవహారాలు, వీళ్ళ కల్చర్ చూద్దామని నేను ఈ పైన ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ జనజీవనం ఎలా ఉంటుందో చూద్దామని వచ్చా. ఇంత ఎత్తు రావడానికి కూడా కారణం అదే. ఆ తర్వాత ఈ ప్రదేశానికి ఒక వ్యూ పాయింట్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆ ప్రత్యేకత, ఇక్కడ నుంచి ఒక ట్రైన్ వెళ్ళిద్ది 8:45కి. అది ఒక గుట్టల మధ్యలో నుంచి వెళ్ళిద్ది. దాన్ని వీడియో షూట్ చేసి ఈ ప్రజల యొక్క థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ వ్యూ పాయింట్లో మీకు అందమైనటువంటి ఒక దృశ్యాన్ని చూపెడతా కొద్దిగా ఆగిన తర్వాత. హీ ఈజ్ మై ఫ్రెండ్. తనే రాత్రి మాట్లాడాను. అన్న, சொல்லுங்க యువర్ నేమ్. சொல்லு. జనక్. ఓకే, యూ హ్యావ్ 2 children. ఓకే, థ్యాంక్ యూ. ఐ విల్ షో యువర్ నంబర్ అండ్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అదే నేను చెప్పా కదా, ఈరోజు నా బర్త్డే స్పెషల్. నేను శ్రీలంక పర్యటనలో ఉన్నా. శ్రీలంక దేశంలో ఒక ప్రధానమైనటువంటి నగరం ఎల్లా.
ఎల్లా సిటీ చాలా బాగుంటుంది, ఎందుకంటే నైట్ లైఫ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఎత్తైనటువంటి ఇది హిల్ స్టేషన్, ఇది ప్రపంచంలో ఎత్తైనటువంటి హిల్ స్టేషను. ఎల్లా సిటీలో ఒక అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్ ఉంది, అది చాలా ఎత్తులో ఉంటుంది. 1500 మీటర్లు ఎత్తులో ఉంటుంది. ఆటోతో ఇక్కడికి రావడం, బళ్ళతో ఇక్కడికి రావడం చాలా సాహసమైనటువంటి ఇది. మీకు వింత ఇక్కడ అంటే ఇదేమో ఆచార వ్యవహారాలు చూడటానికి. తర్వాత ఈ కింద ఈ గుట్టలు కనపడుతున్నాయి చూసారా, ఈ గుట్టల మధ్యలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ మీటర్ గేజ్ ట్రైన్స్ ఉన్నాయి కదా, అవి వెళ్తాయి. అది 8:45కి ఇటువైపు వచ్చింది. దాన్ని చూడటం కోసం నేను రాత్రి మిత్రుడు ఫ్రెండ్ ఆటోని రాత్రి మాట్లాడుకొని పొద్దున్నే బయలుదేరా. అన్న చొల్లు అన్న చొల్లు. Now train come back downside and tunnel and come back after in the mountain, the railway station, stop and go into the island. Okay. Oh, this side. Yeah. Wow. Stop. Very nice. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను శ్రీలంక దేశం పర్యటనకు వచ్చా. ఇది నా 7వ ఇంటర్నేషనల్ పర్యటన. శ్రీలంకకే ఎందుకు ఎంచుకున్నానంటే ప్రకృతి ఒడి, ఇది చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రకృతితో మనం మమేకం అవ్వచ్చు, అందుకోసమే నేను ఇక్కడ దాకా వచ్చాను. టుడే ఈజ్ స్పెషల్ మై బర్త్డే, అందుకోసమే నేను ఇక్కడ దాకా వచ్చాను. అయితే ఈ శ్రీలంక దేశంలో అందమైనటువంటి నగరం ఏంటంటే ఎల్లా ఈజ్ బ్యూటిఫుల్ న్యాచురల్ సిటీ. రాత్రి చేరుకున్నాను ఎల్లాకి. నైట్ లైఫ్ కూడా దీన్ని చూశాను దగ్గరగా, చాలా బాగుంది. ఆ తర్వాత వీళ్ళ ప్రధాన ఆధారం వ్యవసాయం. ఇది మొత్తం టీ తోటలతోటి నిండి ఉంది. చిన్న ప్లేస్ని కూడా వీళ్ళు గ్యాప్ ఇవ్వకుండా అంత ఎత్తైన కొండలలో టీని ఎక్కువ పండిస్తారు. ఆ తర్వాత వీళ్ళు పూల చెట్లతో చక్కగా వాళ్ళ ఇళ్ళని అలంకరించుకున్నారు, చాలా అందంగా ఉన్నాయి. నిజంగా ఇదంతా చూడటం కోసం, ఎందుకంటే ప్రతి మనిషి పుట్టడం చనిపోవడం నేచర్లోనే కాబట్టి ఇదొక అందమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఉన్నటువంటి ఒక ప్లేస్ని చూడటం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎప్పుడో నేను 2 నెలల నుంచి కలలుగా అన్నాను. చూడండి ఇది ఎలా ఉందో, ఇటు చూడండి అన్న, చూడండి ఎలా ఉందో. ఈ వ్యూ పాయింట్లో ఒక ట్రైన్ వస్తుంది గుట్టల మధ్యలో నుంచి, దాన్ని వీడియో షూట్ చేయడం కోసం నేను ఆటోని హైర్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాను. నిజంగా ఇదంతా కూడా మేము ఈ హైక్ చేయడానికి 1500 మీటర్ల ఎత్తులో ఉంది భూమి నుంచి పైకి. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం. ఇది కూడా నేను మన తెలుగు ట్రావెలర్స్లో సోదరులు చాలామంది చెప్పారు, ఇక్కడ వ్యూ పాయింట్కి వాళ్ళు వచ్చారు, వాళ్ళ రివ్యూని చూసి నేను ఇక్కడ దాకా చేరుకోగలిగాను. నిజంగా రియలీ హ్యాట్స్ ఆఫ్ శ్రీలంకన్ పీపుల్ అందరూ కూడా చాలా కలిసిమెలిసి మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు. ట్రాఫిక్ రూల్స్ కూడా బాగున్నాయి. ఐ లైక్ వెరీ మచ్. అందుకోసమే నేను ఈ దేశానికి వచ్చాను. థ్యాంక్ యూ. చూసారా, ఇక్కడ ఎత్తైన ప్రదేశంలో అంత ఎత్తు మీద కూడా వీళ్ళ ఇళ్ళన్నీ కూడా పూల చెట్లతో నిండి ఉన్నాయి. చూడండి, నేను ఆ కెమెరాలో మీకు చూపిస్తున్నాను. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ దిస్ ప్లేస్. చూసారుగా, చాలా బాగుంది, అందమైనటువంటి ప్రదేశం. ఆ వెనక కూడా కనిపిస్తుంది ఒక టీ స్టాల్ ఉంది. ఇప్పుడే ఒక గరం ఛాయ్ కూడా తాగాను. దీనికి ఉన్నటువంటి 2 కెమెరాలలో ఇంకో కెమెరా నుంచి షూట్ చేస్తున్నాను. దాంట్లో సీనరీ చూడండి ఒకసారి ఎలా ఉందో. నేను ఇక్కడ వెళ్ళే ట్రైన్ని షూట్ చేస్తా. అది 8:45కి వస్తుంది. అది చూడటం కోసం ఈ యొక్క అందమైన ప్లేస్ని, ఇది భూమి నుండి అంత ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంది. ఇక్కడ నుంచి ఇక క్లోజ్ అన్నట్టు, అందుకని ఈ అందమైన ప్రదేశాన్ని
చూడటానికి నేను ఇక్కడ దాకా చేరుకున్నా. థ్యాంక్ యూ. చూడండి, ఒక అద్భుతమైనటువంటి దూరంగా ఆ గుట్టలలో నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఇప్పుడు దాన్ని వీడియో షూట్ చేయడం కోసం నేను ఎంత దూరం వచ్చాను. నా కళ ఫలించింది. గుట్టల మధ్యలో నుంచి ఎత్తైన ప్రదేశంలో మీటర్ గేజ్, నాకు తెలిసి మీటర్ గేజ్ అంటారు అనుకుంటా అది ఆ ట్రైన్. చూడండి, అందమైనటువంటి ప్రకృతిలో మెలికలు తిరుగుతూ వస్తుంది. దీన్ని చిత్రీకరించడం కోసమే నేను ఇంత కష్టపడి ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరి ఇక్కడ దాకా చేరుకున్న ఆటోలో. శ్రీలంకలో ఆటోని టుక్ టుక్ అంటారు. చూడండి, దూరంగా మీకు కనిపిస్తుందా? చూడండి సౌండ్. అక్కడ టన్నెల్లో లోపలికి వెళ్తుంది. అది టన్నెల్ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత గుట్టల మధ్యలో నుంచి టన్నెల్లో నుంచి వస్తుంది. మ్యాక్సిమం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది మామూలు సెల్ కాబట్టి, ఐఫోన్ కాదు కాబట్టి. చూడండి, దూరంగా మీకు కనపడుతుందా గుట్టలలో? ఆ టన్నెల్లో నుంచి ఆ గుట్ట చుట్టూరు ఆ రౌండ్ అబౌట్లో వస్తుంది. అది నిజంగా నేచర్లో ఇదొక అద్భుతమైనటువంటి సన్నివేశం. తెలుగు ట్రావెలర్ నంద సోదరుడు వీడియోలో నేను దీన్ని చూసా. అందుకోసమే నేను ఇక్కడ దాకా చేరుకున్నా. టుక్ టుక్లో అందమైన రైలు చిత్రీకరణ కోసం టుక్ టుక్లో ఇంత ఎత్తైన ప్రదేశానికి రావాల్సి వచ్చింది. దగ్గరగా ఉంటే మనం ఇంత థ్రిల్ను పొందలేము. అందుకోసమే ఇక్కడ దాకా చేరుకోగలిగాం. చూడండి ఒకసారి, బాగా దగ్గరగా చూడండి. ఆ టన్నెల్లో నుంచి బయలుదేరింది. అదిగో చూడండి, దూరంగా కనిపిస్తుందా మీకు? ఆ బిల్డింగ్, ఆ ఎత్తైన బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ పక్క నుంచి వస్తుంది చూడండి ట్రైన్ దూరంలో. ఇంకా జూమ్ చేద్దాం అనుకున్నాం కానీ అదే జూమ్. మళ్ళీ ఈ టైం అయిపోతే మళ్ళీ ఇంకో ట్రైన్ లేదు ఇప్పుడు. ఇక మళ్ళీ రేపు ఉదయం దాకా వేచి చూడాల్సిందే. అందుకోసమే ఎంతో కష్టపడి అక్కడి నుంచి ఇక్కడ దాకా చేరుకున్నా. నాకు సోదరుడు బాగా హెల్ప్ చేస్తున్నాడు వీడియో తీసుకోవడం కోసం. చూడండి, ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో అద్భుతమైనటువంటి ట్రైన్ గుట్టల మధ్య కొయ్యలు, దాన్ని ఏమంటాం మనం, వయ్యారంగా వెళ్తుంది. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం. చూసారా? నేను కూడా దాన్ని చూసి ఆనందిస్తున్నా, చూస్తూ వీడియో తీస్తున్నాను. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఈ అందమైన దృశ్యాన్ని చిత్రీకరించడం కోసమే నేను ఇంత దూరం ప్రయాణం చేశాను. చూడండి, గుట్టలలో నుంచి ఎలా వెళ్తుందో. సైరన్ వినపడిద్దామంటే వినపడట్లేదు. చూశారుగా? ప్రకృతి నడుమ అందమైన రైలు. అసలు ఆ ప్రయాణమే, నిన్న నేను రైల్లోనే ప్రయాణం చేశాను. చాలా బాగుంది. వావ్! చూశారుగా? అలా గుట్టల మధ్యలో నుంచి టన్నెల్లో నుంచి అది స్టేషన్కి చేరుకుంటుంది. డెమోదర వ్యూ పాయింట్ దీని పేరు. నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని నేను చూడగలిగా ఈరోజు. నా పుట్టినరోజు నాకు ఆ భాగ్యం కలిగింది. ధన్యవాదాలతో మీ ఆత్మీయుడు ముబారక్, తెలుగు ట్రావెలర్. థ్యాంక్ యూ.
వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత మేము కిందకి డౌన్ టు ఎర్త్ మధ్యలో 9 ఆర్చ్ బ్రిడ్జ్ ఉంది. అది చాలా ఫేమస్. ఇలా డౌన్లో అంత ఎత్తైన ప్రదేశం నుంచి డౌన్లో మళ్ళీ మా ప్రయాణం కొనసాగుతుంది. టుక్టుక్లో చాలా నేరో, ఒకటే ఆటో, ఒక బండి కూడా వచ్చినా కూడా దీన్ని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారు ఎలా ఉంది, అంతా హిల్. నిజంగా ఇది రోడ్ చాలా నేరోగా ఉంది. ఒక ఆటో ఒక బైక్ మాత్రమే తప్పుకుంటాయి అంతే. కానీ ఇంత ఎత్తులో కూడా వీళ్ళ జీవన విధానం చాలా బాగుంది. కానీ సౌకర్యాలే మరి వీళ్ళకి ఎలా సమకూర్చుకుంటారో తెలియదు. కానీ టీ తోటల కోసమే ముఖ్యంగా ప్రధాన వీళ్ళ లైవ్ మొత్తం టీ తోటల మీదే ఆధారపడి ఉంది. నేను చూసా ప్రతి చిన్న ప్లేస్లో కూడా వీళ్ళు అంత ఎత్తైన ప్రదేశంలో టీ తోటలని పెంచుతున్నారు. చిన్న చిన్న బిట్టులు కూడా వదలడం లేదు. కానీ ఎలా చేస్తున్నారు అన్నది వీళ్ళ దైనందిన జీవితం ఎలా ఉంటుందన్నది నిజంగా అద్భుతం అయినటువంటి ప్రపంచం ఇది. చూశారు మేడం గారు ఎలా ఉంటుంది. ఇక్కడ చిన్న ప్లేస్ కూడా లేదు. తోటలతో నిండి ఉంది. అంత ఎత్తైన ప్రదేశం కూడా. ఇంత కనపడుతున్నటువంటి గుర్రం మీద వచ్చినటువంటి ట్రైన్ని నేను షూట్ చేసే ఇందాక ఇక్కడ ఉంటుంది చూడండి. అది ఎత్తైన ప్రదేశానికి వ్యూ పాయింట్ చూడటం కోసం వెళ్ళా. నేరో రోడ్లో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తాను. వీళ్ళంతా డ్రైవింగ్లో చాలా పర్ఫెక్ట్ మా శ్రీలంక పాటు. నిజంగా చేతిలో వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు అయిపోయింది డ్రైవింగ్. ఈ పాయింట్స్ చాలా సార్లు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఏమొస్తుంది, ఎక్కడి నుంచి ఎట్లా తప్పుకోవాలి, ఇదంతా అనుభవం ఉంటుంది. కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత న్యాయంగా ఉంది. చాలా చిన్న రోడ్. ఆటో మాత్రమే ప్రయాణం చేసింది ఈ రోడ్డు. వేరే ఆప్షన్ లేదు. వేరేది వచ్చిందంటే జాగ్రత్తగా దాన్ని ఒక పక్కన ఉండి మళ్ళీ దానికి చోటు ఇవ్వాలి. ఒక బైక్ ఒక ఆటో రెండు మాత్రమే పాస్ అవుతాయి ఈ రోడ్డు. ట్రైన్ షూట్ తీసుకుంటుంది ఆ హోటల్లో ట్రైన్ ఇంకా ఇది కూడా ఎడిషన్ కూడా నేను వీడియోలు షూట్ చేస్తున్నాను. అన్నింటినీ నేను యూట్యూబ్లో తప్పనిసరిగా చేస్తాను. చూడండి
ఒక అద్భుతమైనటువంటి సీనరీ చూడటానికి వెళ్తున్నాం మనం. అది కూడా ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి బ్రిడ్జ్. ఏదో సినిమాలలో కూడా దాన్ని షూట్ చేస్తున్నారు. ఐ డోంట్ నో, నాకైతే తెలీదు. టీ తోటలు యొక్క ఒక ప్రధాన ఉత్పత్తి టీ, ప్రధాన పంట పండించేది కూడా టీయే. ప్రతి చోట టీ. మనం ఇలాగ చూసింది అది. ఇప్పుడు మనం చూడబోయేది ఇంకో అద్భుతం ఉంది ఇక్కడ. అద్భుతమైనటువంటి ప్లేస్కి వెళ్తున్నాం. దాని పేరు నైనాజ్. ఈ టౌన్లో నుంచి వెళ్తున్నాం. అయిన రోడ్డు ముందు వెళ్తున్నాయి రోడ్డు. చుట్టూ డ్రైవర్ అన్న వెరీ నైస్ డ్రైవింగ్ అంటే నైస్. చాలా అద్భుతమైనది. రావి చెట్టు ఉంది అంటే Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. But wanna hear it talking